నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. సందేహం సమాధానం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే అవి ఎలా నివృత్తి చేసుకోవాలనేదే పెద్ద సమస్య. మరి అలా ఉన్నటువంటి సందేహాలను ప్రేక్షకుల ద్వారా ప్రత్యక్షంగా మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎప్పుడు ప్రశ్నలు నేనే అడుగుతూ ఉంటాను. ఇప్పుడు ప్రత్యక్షంగా అడిగేందుకు చాలా మంది భక్తులు విచ్చేశారు. అయితే ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఉంటుందండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు నేనంటే నాకు మీరు గురువుగా ఉన్నారు, నేను ఏది అడిగినా వెంటనే సమాధానం చెప్తారు. వారికి అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి వారిని గౌరవిస్తూ. నమస్కారం గురువుగారు. నా పేరు ప్రియా అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఉన్న డౌట్, పాపము పుణ్యము అనేటిది మన దగ్గరనే ఉంటుందా, ఇది తెలుసుకుందామని అనుకుంటున్నాను. అబద్ధం మనో దరిద్రం చక్షు సూర్య అని అంటారు. పాపము పుణ్యము అంటే రెండు ఒకటా కాదా అని అంటే రెండు ఒకటే. పాపము పుణ్యము రెండు ఒకటేనమ్మా, తేడా ఏం లేదు. అదేమిటి అంటే, నేను మిమ్మల్ని ఒక పని చేయమంటా, మీకు నచ్చి చేస్తే దాని ఫలితం నాకు చక్కగా వచ్చింది కాబట్టి నేను చేసిన దానికి నాకు పుణ్యం సంప్రాప్తమైంది అంటారు. మీకు నచ్చలేదు, బలవంతంగా చేశారు కాబట్టి ఏమంటారు, ఆయన చెప్పారు నచ్చలేదు, మంచిది కాదు, ఇది పాపం పనే అని ఫీల్ అవుతాం. అంటే పాపము పుణ్యము అనేటువంటిది కేవలం ఆ మనిషి ఆలోచించేటువంటి విధానం, ఆలోచించే విధానం. మనం ప్రతిదీ, ఒక మనిషికి అన్నం పెట్టాం, అందులో పుణ్యము వెతుక్కోవచ్చు, పాపము వెతుక్కోవచ్చు. ఒక మనిషికి అన్నం పెట్టాం, పుణ్యం. ఆ అన్నం ఎవరికి పెట్టాం? ఆకలి వేస్తే ఆకలితో ఉన్న వ్యక్తికి పెట్టామా, కడుపు నిండిన వాడికి పెట్టామా? కడుపు నిండిన వాడికి పెడితే పాపం. అంటే వాడికి ఇంట్లో దొరుకుతుంది, వాడి ఇంట్లో వండుకోగలుగుతున్నాడు, వాడికి పెళ్ళైంది, ఇంట్లో అందరూ వాడికి వండి పెడుతున్నారు, తినగలిగిన అన్ని పదార్థాలు ఉన్నాయి. వాడికి పెడితే అది మనకు పుణ్యం కాదు, ఉపయోగం లేదు. కొండలో పీకల వరకు నీళ్ళు ఉన్నాయి, ఆ చెంబు నీళ్ళు పోస్తే ఉపయోగం ఏముంది? సముద్రంలోంచి చెంబు నీళ్ళు తీసినా నష్టం లేదు, పోసినా ఉపయోగం లేదు. ఎవరికి పెట్టాలి అన్నం? అన్నార్తులు, ఎవరైతే కనుక భోజనం దొరకక అల్లాడుతూ ఉంటారో వాళ్ళకి పెడితే పుణ్యం. అదిలో కూడా రెండు విషయాలు, అది కూడా ఒకటి పాపమే. ఏమిటి? మన ఇంటికి మనం ఎవరైనా ఒక మనిషిని పిలిస్తే వాళ్ళకి చక్కగా ఒక ఆసనం వేసి కాస్త తినండి పెడతాం. అదే అన్నార్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి దూరంగా, వాళ్ళని ఏదో ముట్టుకోకూడదు, ఇలా వీళ్ళకేమో జాగ్రత్తగా కొంచెం తినండి అంటాం. వాళ్ళు రెండోసారి కూడా అడగం, మళ్ళీ మనం వేసేస్తాం. నీ ఇంట్లో నీ అనేటువంటి మనిషికి నువ్వు ఎలా అయితే అన్నం పెడుతున్నావో ఆ రకంగా నువ్వు అన్నం పెట్టగలిగితే పుణ్యం. ఆ రకంగా కాకుండా గుడి దగ్గర ఉన్నారు, నేను ఇలా పెట్టేస్తాను అనుకుంటే అది మహాపాపం. అంటే ప్రతి దాంట్లో కూడా పుణ్యము పాపము అనేటువంటిది మనం చేసే విధానాన్ని అనుసరించే అందులో నిక్షిప్తమై ఉంటుంది. వీడు నావాడు కాబట్టి వీడికి పెడితే పుణ్యం, లేదంటే మన వీడికి పెడితే పాపం, వాడు బయట వాడికి పెడితే కాబట్టి వాడికి పెడితే పాపం పుణ్యం అనేటువంటిది ఏంటండి? నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా ద్విగుణీకృతంగా రెండూ కలిసి ఉంటాయి, పుణ్యము పాపము అనేటువంటిది. నువ్వు ఎలా చేసావు, ఎలా పెట్టావు, నీ దగ్గర ఏమీ లేదు నిజంగా, కానీ నువ్వు అన్నం తింటున్నావు, నీకున్నదే ఒక ముద్ద. ఆ అన్నం తినే టైంలో అమ్మ అన్నప్పుడు అందులో ముద్ద తీసి పెట్టారనుకోండి, నీ తర్వాత జనరేషన్ అంటే నీకు తర్వాత సంతతి నుంచి ఎనలేనటువంటి ఐశ్వర్యంతో జన్మిస్తారు. అంటే ఆ బియ్యం ఆ ఇలా ముష్టి అంటాం దీన్ని, అయుంగా అని ముష్టి అని కూడా ఇలా తీసుకెళ్ళి నువ్వు అలా కనుక ఆ ముద్ద పెట్టేస్తే ఆ మనిషికి, ఆ ముద్దలో ఎన్ని పదార్థాలు అయితే ఉన్నాయో అన్ని జన్మలు ఆ వంశానికి తరగని ఐశ్వర్యం వస్తుంది. అలాగే నువ్వు పెట్టే విధానంలో పెట్టాల్సి వస్తుంది. అంటే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, ఎంతటి విరోధైనా నీ ఇంటికి వస్తే అన్నం పెట్టి పంపించండి అన్నారు. ఎందుకునంటే నువ్వు పెట్టేటువంటి గింజ పదార్థం దృష్టి మనస్సు ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి నీ జీవితం అనేటువంటిది వృద్ధి చెందుతుందా, డౌన్ అయిపోతుందా. పుణ్యం పాపం అనేటువంటి లెక్క కట్టేస్తారు. అంటే పాపము పుణ్యము అని అంటే కొడితేనో తిరితేనో వచ్చేవి కాదమ్మా, అవి రుగ్మతులు, అవన్నీ కాదు అసలు. పాపము పుణ్యము అనేటువంటిది మనం చేసేటువంటి పని మనస్ఫూర్తిగా చేశామా,
వాళ్ళు చెప్పారు కాబట్టి చేశామా, తప్పక చేశామా, తప్పించుకోలేక చేశామా, ఏమైనా అనుకుంటారేమో అని చేశామా, దీన్ని అనుసరించి ఉంటుంది. మనం చాలా చోట్ల అన్నప్రసాద వితరణ అని చూస్తూ ఉంటాం. నాకు అనిపిస్తుంటుంది అన్నప్రసాద వితరణ అని చెప్పి ఎంత పాపం మూటగొట్టుకుంటున్నారు అని. నువ్వు అన్నప్రసాద వితరణ చేస్తే నీ పేరు రాయకూడదు అక్కడ, నీ పేరు అక్కడ నువ్వు రాయకూడదు, నీ ఫోటో పెట్టకూడదు. గుప్తం చేసేటువంటి పని ఎవరికి తెలియకూడదు, గుప్తంగా ఉండాలి. అట్లా ఆ గుప్తంగా చేయగలిగేది అన్నప్రసాద వితరణ. అది కూడా ఎట్లా, 2 విషయాలు చెప్తే మీరు పరిశీలించండి. కొంతమందికి అన్నప్రసాద వితరణలో అందరికీ టేబుల్స్ వేస్తారు, టేబుల్స్ మీద కొంతమందిని కూర్చోబెడతారు. కొంతమందికి చిప్ప చేతికి చడుకు తినమంటారు, అంటే బఫే. అంటే వేరే అంటున్నాను కాదమ్మా, కొన్ని పరిస్థితులలో కొన్ని సమయాలలో చెప్పేటువంటి మాట కటువుగా ఉంటే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమందిని రోడ్డు మీద కూర్చోబెడతారు, కడుపు నిండిన వాళ్ళనేమో కుర్చీలో కూర్చోబెడుతున్నారు, నిజంగా కడుపుకి లేక ఇబ్బంది పడే వాళ్ళనేమో బయట కూర్చోబెడుతున్నారు. ఆ వ్యత్యాసం ఎప్పుడైతే చూపించావో జన్మాంతం నువ్వు కష్టపడుతూనే ఉంటావు. అంటే అదే పాపం ఎక్కడుంది పుణ్యం ఎక్కడుందో, నువ్వు మొత్తం అంతా పాపమే. నువ్వు నీ ఇంట్లో పెట్టినటువంటి మనిషికి ఎలా అయితే పెట్టావో అదే రకంగా, అన్నమనే కాదు ఏ పనైనా సరే, నీ ఇంటి మనిషికి నువ్వు ఎలా అయితే ట్రీట్ చేసావో అదే రకంగా నువ్వు కనుక బయట మనిషికి కూడా ట్రీట్ చేస్తే అది పుణ్యం. లేదనుకోండి బయట మనిషికి ఒకలా ఇంటి మనిషికి ఒకలా ఇస్తే అదే పాపం. కాబట్టి పాపము పుణ్యము అనేటువంటిది ఎక్కడున్నాయమ్మా? మన దగ్గరనే, మన ఆలోచనలోనే, మన ఆచరణలోనే ఉన్నాయి. కాబట్టి ఇది పాపము, ఇది పుణ్యము లెక్క వేయడానికి మన దగ్గర అర్హతలు లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏకదృష్టితోటి చూడటం, ఏకదృష్టితోటి. ఇప్పుడు చిన్న మీరు చెప్పిన దాంట్లో ఒక మనిషికి వివాహమైంది, ఒక బాబు పుట్టాడు, అనుకోకుండా పాపం ఆవిడ వెళ్ళిపోయింది, అతను ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంతానం కలగల. ఈ పిల్లవాడిని నాయన బంగారం కన్నా అని చూసుకుంది, కర్మ ప్రారంధవశాత్తు ఆవిడకి సంతానం కలిగింది. వీడి మొహం చూస్తుందండి, చూడదుగా. అంటే అప్పటి వరకు నీకు సంతానం కలగనంత వరకు నీ కొడుకు అయ్యాడు, నీకు సంతానం కలిగేటప్పటికి కొడుకు కలగకుండా పోయాడు కదా. అంటే మనస్తత్వం, నీ మనస్సుతో నువ్వు ఏదైతే ఆలోచించి వ్యవహారం చేస్తున్నావో దాన్ని అనుసరించే ఆ పాపం పుణ్యం అనేటువంటిది మనల్ని వెంటాడుతూ వస్తాయమ్మా. అది విషయం. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, సందేహాలు సమాధానాలు, మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మేము కూడా ప్రేక్షకులుగా మారి కొన్ని ప్రశ్నలు అడుగుతాం అనేవారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ప్రత్యక్షంగా ఇలా పాల్గొనవచ్చండి. చాలా మంది ఎన్నో సందేహాలు ఉన్నాయని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. మేము హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటాము, మేము రాగలం స్టూడియోకి అన్న వాళ్ళు నేరుగా మీరు రావచ్చండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు కాల్ చేస్తే తెలియచేస్తారు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్కారం.